ఓయ్! నా కొడుకు గణేష్ భార్య అయితే మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎప్పుడు వెళ్ళారు మీ భర్త ఆఖరిసారిగా డ్యూటీకి? మధ్యాహ్నం వెళ్ళారండి డ్యూటీకి. మధ్యాహ్నం మాకు నైట్ 10-11 ఆ టైం తెలిసింది. టీవీ న్యూస్లో తెలిసింది. కంపెనీ వాళ్ళకంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అవ్వలేదు. కంపెనీకి కాల్స్ చేసామండి, కానీ కంపెనీ ఎవ్వరు కాల్ లిఫ్ట్ చేయలేదు, రెస్పాండ్ అవ్వలేదు అసలు. కంపెనీ కాల్ లిఫ్ట్ చేయలేదు, వెళ్ళలేదు అసలు. ఒక్కరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అసలు. మనిషి గురించి ఎటువంటి ఇప్పటికి వచ్చి కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. న్యూస్లో వచ్చిన దాన్ని బట్టే చూసి ఈయన కాకూడదు అనుకుంటూనే వచ్చాను. కానీ ఈయనే ఇప్పుడు ఆఖరికి నాది నా బిడ్డది పరిస్థితి ఏంటి, ఏం చేయాలి? 4 సంవత్సరాల పిల్లడు ఆడలు నానేడని అడిగితే ఏమని చెప్పాలి? తెలియని వయసు నాన్నండి ఏం చెప్పదు. నేను ఇంకా నా బతికి ఇంకా అయిపోయింది, ఇంకేమీ లేదు. ఇంకా నేను పిల్లడు ఎలా ఉండాలి? సీనియర్ ఎగ్జిక్యూటివ్ అండి. చెప్పండి, మీ అల్లుడా? అల్లుడండి. పెళ్ళై 5 ఏళ్ళు అయిందండి. ఓ బాబు 4 సంవత్సరాలు బాబు అండి. ఆ పిల్లాడికి డ్యూటీకి వెళ్ళాడు అనుకుంటున్నాం, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదండి బాబు. నా బిడ్డ జీవితం అన్యాయం అయిపోయిందండి. ఆ పిల్లోడిని నెట్టుకుని ఎలా బతకాలండి బాబు? వెనకాల గట్ట ఏమీ లేదు. నాకు ఇద్దరు ఆడపిల్ల, ఈ పిల్ల పెద్దది. గాజువాకులు అంటండి. మాది రాజమండ్రి అండి. వాళ్ళతమ్మ బిక్కోలండి అత్తూరు. మాది రాజమండ్రి అండి. ఇంకో బాబు కూడా ఉందండి. ఈ బాబు పెళ్లి చేసాం కదా అనుకున్నాం. మళ్ళీ బాబుని తీసుకుని ఇంట్లో పెట్టుకుని ఆ పిల్లకి పెళ్లి చేయాలండి. మా కర్మ కాలిపోయిందండి. జీవితం నాశనం అయిపోయిందండి. నా కూతురు జీవితం 28 ఏళ్ళు ఈ పిల్లకే. అప్పుడన్నీ అయిపోయినాయండి నా కూతురికి. చిన్న పిల్లాడు. ఆ పిల్లడు భవిష్యత్తు ఏంటో కూడా తెలియదండి. ఇది ఈ గణేష్ కుమార్ అనేది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. అయితే నిన్న చివరిసారిగా అయితే డ్యూటీకి వెళ్ళి వస్తానని చెప్పారు. అయితే ఆ తల్లికి అయితే కూడా మధ్యాహ్నం లంచ్ అవర్కి అయితే వచ్చినప్పుడు అయితే కాల్ చేస్తానని చెప్పి ఎంతో భరోసా ఇచ్చారు. అలాంటి సాయంత్రం అయ్యేసరికి అసలు ఈ విస్ఫోటం జరిగింది. విస్ఫోటంలో ప్రాణాలు అయితే కోల్పోయాడు. మాకు ఎవరు దిక్కు, మా ఆయన లేనప్పుడు ఇంక మేమందరం ఉన్నా లేకపోయినా ఒకటే అని చెప్పి ఆ తల్లి ఆర్తనాదాలు, పక్కన చెల్లి ఈ బాధలు, భార్య బాధలు చూస్తుంటే నిజంగా కన్నీరు మున్నీరు అవుతున్నారు. మొత్తం అంతా కుటుంబ సభ్యులకు సంబంధించి, ఆ గణేష్ కుటుంబ సభ్యులకు సంబంధించి కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఏదేమైనా ఇది చాలా మంచి పని కాదు. భగవంతుడు మాకు ఎందుకు ఇలా చేశాడు అని చెప్పి చాలా బాధపడుతున్నారు. ఏదేమైనా అతి తొందరగా ఈ శవ పంచనామా పూర్తి చేసి డెడ్ బాడీ ఇస్తే మేము మా ఊరు వెళ్ళి మేము తదుపరి కార్యక్రమాలు అయితే చేసుకుంటాం. ఇక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. కంపెనీ సభ్యులు ఇప్పటికొచ్చి ఎవరు రెస్పాండ్ అవ్వలేదని చెప్పి వీళ్ళు వాపోతున్నారు. ఏదేమైనా చంద్రబాబు నాయుడు అయితే మరో గంటలో అయితే విశాఖ వస్తున్నారు. వీళ్ళందరినీ కలుస్తారు. అసలు ఏమైందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే చంద్రబాబు నాయుడు కోసం వీళ్ళంతా చూస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ కేజీహెచ్ మాతృపతిని. అడిగితే ఏమని చెప్పాలి? ఆ పిల్లోడిని నెట్టుకుని ఎలా బతకాలండి బాబు? వెనకాల గట్ట ఏమీ లేదు. నాకు నువ్వు లేని ఈ తల్లి ఎలా బతుకుతుంది అనుకున్నావురా నాయన? బతికి ఇంకా అయిపోయింది, ఇంకేమీ లేదు. ఇంకా ఆడలు